గణేష్ పండుగను అధికార యంత్రాంగం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను గంగమ్మఒడికి చేర్చడంలో, నిమజ్జనం చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు విజయం సాధించారు. అయితే నిమజ్జనమైన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు మాత్రం అలాగే గాలి కుదిలేశారు. నిమజ్జనం తర్వాత వ్యర్థాలు తొలగించడం జీహెచ్ఎంసీ బాధ్యత కాదా? వ్యర్థాలను బహిరంగంగా పడేయటం సమంజసమేనా? పని పూర్తయిన తర్వాత అటువైపు చూడరా అంటోంది నగర జనం. హైదరాబాద్ లో గణేష్ నవరాత్రులు ఘనంగా ముగిశాయి. నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా బేబీ పాండ్స్ ఏర్పాటు చేసింది. అధికారులు ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో వేలాది వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం జరిగాయి. నిమజ్జనం తర్వాత మిగిలిన విగ్రహాల వ్యర్థాలను తీసి ఓపెన్ ప్లేస్ లో పడేశారు. నిమజ్జనం తర్వాత విగ్రహాల వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించినట్టు సిటీలో పరిస్థితి కనిపించడం లేదు. బేబీ పాండ్స్ లో నిమజ్జనం తర్వాత మిగిలిన వ్యర్థాలను కొన్నింటిలో తొలగించని పరిస్థితి నెలకొంటే కొన్నింటిలో తీసి బహిరంగ ప్రాంతాల్లోనే పడేయడంతో పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేసేందుకు ఎన్టీఆర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ ₹1,00,000తో 2 బేబీ పాండ్లతో పాటు 10 లక్షలతో మరో 2 తాత్కాలిక నీటి కొలన్లను ఏర్పాటు చేసింది. చిన్న బేబీ పాండ్స్ లో 3 అడుగుల లోపు విగ్రహాలను, పెద్ద కొలంలో 6 అడుగుల ఎత్తున్న విగ్రహాలను నిమజ్జనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి క్రేన్లతోనూ నిమజ్జనాలను పూర్తి చేశారు. గణేష్ నిమజ్జనాలు ముగిసి 5 రోజులు గడిచిన ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన తాత్కాలిక నీటి కొలన్లను పూర్తి స్థాయిలో తొలగించలేదు. ఉదయాన్నే వాకింగ్ కి వచ్చేవాళ్లు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ట్యాంక్ బండ్ దగ్గరలో 2 బేబీ పాండ్లకు సంబంధించిన ప్లాస్టిక్ కవర్లు, కర్రలతో పాటు ఇతరత్ర వ్యర్థాలను అలాగే వదిలేశారు. పెద్ద పరిమాణంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి భూమిని తవ్వి ఏర్పాటు చేసిన తాత్కాలిక నీటి కొలన్లను తిరిగి పూడ్చాల్సి ఉండగా సంబంధిత పనుల్లో జాప్యం జరుగుతుంది. మరోవైపు వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. పరిసరాల్లోనూ అపరిశుభ్రత నెలకొనడంతో మైదానంలో నిత్యం వాకింగ్ చేసే మహిళలు, సీనియర్ సిటిజన్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తవ్విన నీటి గుంతలను తక్షణమే పూడ్చివేయడంతో పాటు మైదానంలో పేరుకుపోయిన గణేష్ విగ్రహాల వ్యర్థాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తే మంచిదని నగరవాసులు కోరుతున్నారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 17న గణేష్ నిమజ్జనం ఎంతో ఘనంగా జరిగినాయి. అయితే గణేష్ నిమజ్జనానికి సందర్భంగా కూడా కొన్ని టెంపరరీ బేబీ పాండ్స్ ని ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ లో చూసుకున్నట్టయితే మనకు చిన్న చిన్న వినాయకులకి కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా 7 feet వినాయకుల వారికి ఈ నిమజ్జనం ఈజీగా అవ్వడానికి అయితే బేబీ పాండ్స్ ని ఏర్పాటు చేశారు. అయితే ప్రజెంట్ నేనైతే సంజీవయ్య బేబీ పాండ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు బేబీ పాండ్ ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రము నిమజ్జనానికి ఏర్పాటు చేస్తారు. కానీ ఆ తర్వాత వినాయకులని పాండ్ల నుంచి బయటకు తీసిన తర్వాత సేమ్ ఇక్కడ బయట ఏదైతే బేబీ పాండ్ పక్కన ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడ వేసారు. అయితే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది వినాయకుడి విగ్రహాల్లో చేతులు ఇలాంటివి అవ్వచ్చు. అయితే ఇది ఇక్కడ అయితే అసలు క్లీన్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు, క్లియర్ చేసిన పరిస్థితి లేదనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇవన్నీ వాకింగ్ ఏరియాస్ కాబట్టి కొన్ని టెంపరరీ పాండ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవి వాకింగ్ ఏరియాస్ కాబట్టి ఉదయం వచ్చి వాకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా ప్రాబ్లంగానే మారిందనే చెప్పాలి. అండ్ ఏదైతే ఇక్కడ వినాయకులని తీసి సైడ్కి వేసారో అది చూసుకున్నట్టయితే మొత్తము దోమలు ఇంకా ఈగలు ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. అయితే సో వీటి వల్ల ఇంకా డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో క్లియర్గా గడ్డితో పాటు ఏదైతే వినాయకుడికి సంబంధించిన ఇక్కడ మనకు ఆ రోజు సెట్కి వేసుకున్న హనుమాన్ లాంటివి, వినాయకుడి చేతులు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఏమేమి నిమజ్జనం ఈ పాండ్లో ఎన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగిందో అవన్నీ తీసి సైడ్కి పెట్టినారు. అంటే ఇంతవరకు కూడా అసలు ఎవరు పట్టించుకోకపోవడంతో అయితే ఎన్టీఆర్ మార్గ్లో ఫస్ట్ మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే నెక్లెస్ రోడ్లో అయితే మనకు రోడ్ సైడ్లోనేది కనిపిస్తూ ఉంది. సో అధికారులు ఏది చేసినా కానీ జస్ట్ టెంపరీగానే చేస్తూ ఉంటారు. కానీ డెప్త్గా అయితే అసలు దాన్ని పట్టించుకున్న వాళ్ళు అసలు జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఎవరు లేరనే చెప్పడానికి మాత్రం ఇది ప్రూవ్ అయిందని చెప్పాలి. అంటే వన్ వీక్ అవ్వడానికి వస్తున్నా కానీ ఇప్పటికైతే ఇది క్లీన్ చేసిన పరిస్థితి లేదు. ఇది వాకింగ్ ఏరియా కాబట్టి మార్నింగ్ టైంలో వచ్చి వాకింగ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కెమెరామ్యాన్ వీరబాబుతో సుప్రియ, HMTV, హైదరాబాద్.